Hello everyone, I'm Dr. Akhil Kaundinya, Consultant General Physician, Pratima Hospitals, Kukatpalli branch. సో రైనీ సీజన్ వచ్చేస్తుంది. సో అగైన్ డెంగ్యూ కేసెస్ అనేవి పెరిగే ఛాన్స్ ఉంటుందండి. డెంగ్యూ కేసెస్ అనేవి ఎందుకు పెరిగే ఛాన్స్ ఉంటుంది అంటే రైనీ సీజన్లో మనకి ఇంటి చుట్టుపక్కల కానీ మన ఇంటి దగ్గర కానీ నీళ్ళ కుంటల్లాగా ఏర్పడే ప్రమాదం ఉంటుంది. వీటిలో మనకి దోమలు అనేవి బ్రీడింగ్ చేయడానికి గుడ్ స్పాట్స్ లాగా అవుతాయి కాబట్టి దోమల సంఖ్య పెరిగి దోమల ద్వారా వచ్చే డిజీజెస్ అయిన డెంగ్యూ మలేరియా అనేవి ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డెంగ్యూ ఫీవర్ కనుక మనకు వచ్చినట్టయితే మనకు వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే చలి జ్వరం రావడం కానీ, తలనొప్పి ఎక్కువగా రావడం, కళ్ళు నొప్పిగా అనిపించడం, శరీరం మీద ఎక్కడైనా దద్దుర్లలాగా రావడం కానీ, కడుపు నొప్పి రావడం, లూజ్ మోషన్స్ అవ్వడం కానీ, కండరాల నొప్పి, కీళ్ళ నొప్పి ఎక్కువగా రావడం కానీ, ఇవన్నీ మనకి డెంగ్యూ జ్వరంలో వచ్చే లక్షణాలు ఉంటాయి. కొన్నిసార్లు మనకి డెంగ్యూ జ్వరం అనేది సివియర్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ముక్కులోంచి రక్తం రావడం కానీ, చిగుర్లలోంచి రక్తం రావడం కానీ, మోషన్లో రక్తం అవ్వడం కానీ, మూత్రం ఎర్రగా రావడం కానీ, ఇవన్నీ జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇటువంటి లక్షణాలు కనుక ఏమన్నా ఉంటే త్వరగా హాస్పిటల్కి వచ్చి అడిక్వేట్ యాంటీబయాటిక్ అండ్ ట్రీట్మెంట్తో కాంప్లికేషన్స్ అనేవి రాకుండా మనం కొంతవరకు ఆపచ్చండి. సో ఒకవేళ ట్రీట్మెంట్ కనుక కరెక్ట్ టైంకి తీసుకోకపోతే డెంగ్యూ జ్వరం వల్ల పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోవడం కానీ, కిడ్నీ ఫెయిల్ అవ్వడం, లివర్ ఫెయిల్ అవ్వడం, గుండె ప్రాబ్లం రావడం కానీ, ఇవన్నీ కూడా జరిగే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు రక్తస్రావం అనేది ఇంటర్నల్గా జరిగిపోయి లోపలనే బ్లీడింగ్ అనేది జరిగిపోయి పేషెంట్ బీపీ అనేది సడన్గా డ్రాప్ అయిపోయి కోమాలో కూడా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే అప్రోప్రియేట్ యాంటీబయాటిక్ అండ్ ట్రీట్మెంట్ ఇన్ ద కరెక్ట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. డెంగ్యూ కానీ ఇంకా ఇట్లాంటి వెక్టర్ బౌండ్ డిసీజ్ రాకుండా ఉండాలంటే ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి అంటే ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్ కాబట్టి మన ఇంటి చుట్టుపక్కల ఉండే కుంటలు కానీ అలాంటివన్నీ క్లోజ్ చేయడానికి ప్రయత్నించాలి. అంటే పిట్ హోల్స్ కానీ అట్లాంటివన్నీ కవర్ చేయడానికి ట్రై చేయాలి. అలాగే ఇంట్లో ఉన్న ఫ్లవర్ పాట్స్ కానీ, ఎయిర్ కూలర్స్ కానీ వాటిలో వాటర్ అనేది ఫిల్ అవ్వకుండా ఉండడానికి చూసుకోవాలి. ఇంకా ఏమన్నా ఇంటి చుట్టుపక్కల పాండ్స్ కానీ, లేక్స్ కానీ ఉంటే దాంట్లో DHT స్ప్రేస్ చేయడం కానీ, లేదంటే లార్విసైడల్ ఫిషెస్ అనేవి ఉంటాయండి, అటువంటి ఫిషెస్ని రిలీజ్ చేయడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల దోమల సంఖ్య అనేది మనం తగ్గించడానికి ప్రయత్నించవచ్చు. ఇంకా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎటువంటివి అంటే ఫుల్ క్లాత్స్ వేసుకోవడం, లైక్ కఫ్స్ ఉన్న ఫుల్ టిల్ ద వ్రిస్ట్ వరకు కవర్ చేసుకోవడం కానీ, ఒకవేళ చిన్నపిల్లల్లో అలాంటి వాటిలో ఏమన్నా మస్కిటో రెపెలెంట్ క్రీమ్స్ యూస్ చేయడం కానీ, ఇటువంటి యూస్ చేస్తూ మనం డెంగ్యూని ప్రివెంట్ చేసుకోవచ్చు.